హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా పేరు శ్రీవాణి. మీరు చూస్తుంది వాణికాంత్ అఫీషియల్. జొన్న దోసలు విరిగిపోకుండా మంచిగా పర్ఫెక్ట్‌గా ఎలా రావాలో చూద్దామా? ఒక కప్పు మినపగుండ్లకు 2 కప్పుల జొన్నలు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది. జొన్నలు కొంచెం నానటానికి టైం పడుతుంది. సో, ఈవినింగ్ వరకు నానపెట్టుకొని ఈవినింగ్ అయిన తర్వాత ఒకసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ జొన్నలు కూడా కొంచెం మెదగడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. సో, మంచిగా మెదిగిన తర్వాత ఫైన్ పేస్ట్ ఇట్లా వచ్చే వరకు మెదిగితే చాలు. ఇలా వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది నేను అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాను. మార్నింగ్‌కి బయట ఉండేసరికి మంచిగా ఫర్మెంటేషన్ అయింది. కొంచెం నాకు కావాల్సినంత వరకు పిండిని తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని మంచిగా నేను కలుపుకున్నాను. దోస బ్యాటర్ మంచిగా ఈజీగా ఉండేటట్లు దోస వేసుకోవడానికి ఉండేటట్లు కలుపుకోవాలి. ఈ దోసలు మంచిగా రావాలి అంటే ఫ్యాన్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. అలా అయితేనే అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. అంతే అండి. ఎంతో క్రిస్పీగా జొన్న దోసలు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.